వెల్కమ్ టీవీ3 స్పీడ్ న్యూస్. వైఎస్ షర్మిలారెడ్డి వైసీపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమరావతికి జగన్ పేరుతో మావీగన్ పెట్టడం సరైన నిర్ణయం కాదని ఎద్దేవా చేశారు. పులివెందులకు అవినాష్ పేరుతో అవిగొడ్డలి పెట్టాలని వ్యాఖ్యానిస్తూ రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పేరులో గన్నుందని, అవినాష్ పేరులో వినాశనం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సిద్ధాంతం నాశనం దిశగా సాగుతోందని ఆరోపించారు. నిండు సభలో విజయమ్మను అవమానించిన ఘటనపై స్పందిస్తూ బొత్స ఎంత ఏడ్చినా తక్కువేనన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. వైసీపీ నాయకులు దీనిపై ఎలా స్పందిస్తారని ఆసక్తి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు మరింత వేడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి. హైడ్రా అధికారులు మరోసారి వీకెండ్ కూల్చివేతలకు సిద్దమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా బృందాలు మోహరించాయి. అమీన్పూర్ మండల కృష్ణారెడ్డిపేటలో ఉన్న కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో నివసిస్తున్న వారికి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చారు. 45 ఫ్లాట్లలో అద్దెకు ఉంటున్న కుటుంబాలు ఒక్కసారిగా ఇళ్లను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ రాజకీయ సభకు రంగం సిద్దమైంది. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. సుమారు 1,00,000 మందిలో సభను విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మోతే రోడ్డులోని సభ స్థలాన్ని జీవన్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పరిశీలించారు. కేసీఆర్ రాక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ సభలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేల సంఖ్యలో పోలీసులు, రేంజర్లు, ఆర్మీ బలగాలను మోహరించారు. భద్రతా ఏర్పాట్లను అంతర్గత వ్యవహారాల మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఈ చర్చలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతున్నారు. విదేశీ ప్రతినిధుల రాకపోకలపై ప్రత్యేక నిఘా పెంచారు. ఈ చర్చల ఫలితాలు అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 10,000 మందితో సెక్యూరిటీ మోహరించి నగరాన్ని లాక్డౌన్ చేశారు. అమెరికా బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకోగా జేడీ వ్యాన్స్ బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం తర్వాత చర్చలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ దశలో పరోక్ష పద్దతిలో చర్చలు జరుగుతాయి. వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాక్ మధ్యవర్తులు మాట్లాడనున్నారు. తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ముఖాముఖి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు అంతర్జాతీయంగా కీలకంగా మారాయి. భద్రతా దృష్ట్యా ప్రతి కదలికపై కఠిన నిఘా కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు ఈ చర్చలపై ఆసక్తిగా గమనిస్తున్నాయి.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో మార్పు తప్పదని పేర్కొన్నారు. ఈ సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇతర పార్టీల నేతలు దీనిపై ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బయటకు వెళ్లడంపై ఆ పార్టీ నాయకులు స్పందించారు. జీవన్ రెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం, అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల ప్రభావంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం సరైంది కాదని నగేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కన్న తల్లితో పోల్చుతూ దానిపై విమర్శలు చేయటం బాధాకరమన్నారు. జీవన్ రెడ్డి వెళ్లిపోవడం వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరింత శక్తివంతంగా పనిచేస్తారని తెలిపారు.